ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో. తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వానికి, స్వాభిమానానికి, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. అలాంటి విగ్రహంపై ఇప్పుడు రాష్ట్రంలో వివాదం రాజుకుంది. తప్పు మీదంటే కాదు మీదే తప్పని మాటలతో లీడర్లు తన్నుకుంటున్నారు. తాజాగా విడుదలైన విగ్రహాన్ని చూసిన బీఆర్ఎస్ అమ్మను అనాథగా తయారు చేశారని ఆరోపిస్తుంది. తల్లి దొరసాని విగ్రహం కాదని కాంగ్రెస్ నేతలు కౌంటర్లిస్తున్నారు. అసలు ప్రభుత్వాలు మారితే తల్లులు మారతారా? పార్టీకో తల్లుంటుంది కానీ ప్రభుత్వానికో తల్లుంటుందా? ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎందుకు రచ్చకీర్చి నానయాతి చేస్తున్నారు? అసలు గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం విగ్రహంలో తేడాలేంటి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరు. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం. తెలంగాణ తల్లి అంటే ధీశాలి పోరాట యోధురాలుగా ఉంటది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ రంగు చీర, ఎర్ర రంగు జాకెట్ ధరించి ఉంది. ఎడమ చేతిలో కంకులు పట్టుకుని ఉంది. అదేవిధంగా మెడలో 3 బంగారు ఆభరణలతో కనిపిస్తుంది. కుడి చేత్తో దీవిస్తూ కనిపిస్తుంది. పోరాట స్ఫూర్తిని తెలిపేలా పిడికిళ్లతో కొత్త విగ్రహం ఉంది. ఒక సగటు తెలంగాణ మహిళగా, ఓ గ్రామీణ రైతు మూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఇక పాత తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందంటే, తెలంగాణ తల్లి జెర్రీ అచ్చు పట్టు చీర ధరించగా, కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అచ్చు ఉన్న ఆకుపచ్చ రంగు చీర ధరించి కనపడుతుంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో ఆ రెండు లేవు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి బంగారు గాజులు వేసుకుని ఉండగా, నూతన విగ్రహంలో మట్టి గాజులు ధరించి ఉంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా, కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తుంది. పాత విగ్రహంలో వెండి మెట్టలు, నగలు ధరించి ఉండగా, కొత్త విగ్రహం కేవలం మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తుంది. పాత విగ్రహం కుడి చేతిలో కంకులు ఉండగా, కొత్త విగ్రహం అభయహస్తం చూపిస్తుంది. పాత విగ్రహం ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహం ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులున్నాయి. అలాగే కుడి కాలు మొదటి అడుగైతే శుభ సూచికం. ఇక్కడ విగ్రహానికి మాత్రం ఎడమ కాలు ముందడుగుంది. 2 విగ్రహాల రూపాల్లో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ తల్లి విగ్రహంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ సర్కారు మరో దాడి చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కొత్త విగ్రహం చేతి గుర్తు తల్లిగా విగ్రహ తయారీ జరిగిందని ఎద్దేవా చేశారు. పార్టీ రంగులు, అలంకరణలు చేతి గుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్లున్నాయన్నారు. దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహానికి చేయి గుర్తు తల్లి విగ్రహం ప్రత్యామ్నాయమా అంటూ పలువురు ఎక్కిపారేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి, ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమం లాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరం ఏముంది అంటే, ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి? ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన? ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం? మాకు అర్థం కావట్లేదు. ఎవరి విగ్రహం పెడుతున్నావు? ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు? ఇక మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలతో జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవెక్కడి రాజకీయాలనైనా మేము కోరుకున్నది ఇది కాదు, మాకు ఏం చేశారో మీరు చెప్పండి. ఈ మార్పు రాజకీయాలంటే విగ్రహాలు, నెంబర్ ప్లేట్లు మార్చడం కాదు, మాకెందుకు రాజకీయాలు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.